అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలలాగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం సీరియస్ గా తీసుకున్నాయి కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు. ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి అని కాంగ్రెస్ పార్టీ కసిపైన ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోని కొట్టి కాంగ్రెస్ కి బిగ్ షాక్ ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న బరిలోకి దిగడంతో ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారాయి. గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల పరంగా 2వ స్థానంలో నిలిచిపోయారు తీన్మార్ మల్లన్న. చివరి వరకు అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఓడిపోయినా కానీ అందరి మనసుల్లో విజేతగా నిలిచిపోయాడు. జాతీయ పార్టీల అభ్యర్థులను తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్రొఫెసర్ కోదండరాంను సైతం ఎలిమినేట్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా అధికార పార్టీకి అప్పట్లో గట్టి సవాలు విసిరారు తీన్మార్ మల్లన్న. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన తీన్మార్ మల్లన్నను మరోసారి పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయించాలి అని భావించి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ఎమ్మెల్సీగా బరిలోకి దింపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రస్తుతం కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. కానీ తీన్మార్ మల్లన్ననే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పై తీన్మార్ మల్లన్న చేసిన పోరాటమే. అయితే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ మల్లన్నను మంత్రి చేస్తుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ వార్తపై స్పందించలేదు. కానీ మల్లన్నను మంత్రి చేయరా అంటే చెప్పలేమని చెప్పవచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా అద్దంకి దయాకర్ కు ఉండే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీని చేయలేదు. ఒకవేళ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అయి ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ ను మంత్రి చేసేది. ఇలా అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తే కార్యకర్తలు కొంచెం నిరుత్సాహపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తీన్మార్ మల్లన్నకు దాదాపు మంత్రి అయ్యే అదృష్టం మాత్రం ఈ ప్రభుత్వంలో లేదనే చెప్పవచ్చు. అయితే తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన ఎన్నికని వివరించారు. ఈ బైఫోల్లో హస్తం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. బుధవారం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ విజయానికి చొరవ చూపాలన్నారు. ఈ నెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ సెగ్మెంట్ లోని అన్ని పోలింగ్ బూత్లను సందర్శించాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని, సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందని చెప్పారు.